హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పాప 21st నామకరణం చేస్తున్నాము యూకేలో. మీకు యూకేలో తెలుగు స్టేట్స్లో తెలిసే ఉంటుంది మహాలక్ష్మి టెంపుల్. దాంట్లో మేము ఈరోజు మా పాప నామకరణం చేయాలని డిసైడ్ అయ్యి చేస్తున్నాము. మా పాపకి మేము ఏం పేరు పెట్టాము, ఈరోజు మాకు ఏం స్పెషలో ఈ వీడియోలో చూసేయండి. మాకు మా పాప నామకరణంతో పాటు ఇంకొక స్పెషల్ కూడా ఉంది, అదేందో ఈ వీడియోలో చూసేయండి. మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఇద్దరం రెడీ అయిపోయి మా ఫ్రెండ్స్ని, తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచాము. వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అవ్వడం వల్ల మేము టెంపుల్కి లేట్గా కొంచెం డిలేగా వెళ్ళాము. అప్పటికి టెంపుల్ క్లోజింగ్ టైం. ఆ టైంలో కూడా మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని మా పాపకి నామకరణం చేశారు. దట్ వాజ్ సో బ్లెస్డ్ అనమాట. మేము ఆ దేవుడు మాకు చాలా బ్లెస్సెస్ ఇచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆ రోజే మేము ఎందుకు డిసైడ్ అయినామంటే మా పాప పుట్టి 21 డేస్ అయిపోయింది. అండ్ మాకు ఆ రోజు స్పెషల్ డే, వెరీ వెరీ స్పెషల్ డే అనమాట మాకు. అందుకే మాకు ఆ రోజే చెయ్యాలని మేము డిసైడ్ అయ్యాము. అండ్ మా పేరెంట్స్ ఎవరు లేరు, ఎందుకంటే మా పేరెంట్స్కి వీసా కొంచెం ప్రాబ్లం వల్ల వాళ్ళు రాలేకపోయారు. అంతా నా హస్బెండే చూసుకున్నాడు. తను నాకు ఎంతో సపోర్టెడ్గా ఉన్నాడు. ఇక్కడ అయ్యగారు పంతులు ఏమంటున్నారంటే, ఫస్ట్ మీ గోత్రం రాసి, ఆ తర్వాత మీ ఏమంటారు ఇంటి పేరు రాసి, ఆ తర్వాత మీ పాపకి ఏదైతే నామకరణం చేయాలనుకున్నారో ఆ పేరు రాయమంటున్నారు. మా ఆయన అడుగుతున్నాడు, నేను తెలుగులో రాయాలా ఇంగ్లీష్లో రాయాలా అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ మా ఆయనకి తెలుగు అంత రాదు, ఇంగ్లీషే వస్తుంది అనమాట. అందుకే ఇంగ్లీష్లోనే రాయమని నేను అంటున్నాను. రాయడం మాత్రమే, మాట్లాడడం అయితే తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. తర్వాత మా పాపకి ఏదైతే పేరు పెట్టామో ఇక్కడ మేము రాస్తున్నాము. ఫస్ట్ శ్రీ అని రాసి, ఆ తర్వాత మా పాపకి పేరు రాయమని అంటున్నారు. మేమైతే ఈ నేమ్ చూస్ చేసుకున్నాము. ఈ నేమ్ మీకు ఎలా అనిపించిందో మాకు తెలియచేయండి కామెంట్లో. ఎందుకంటే మేము ఇది స్పెషల్గా పెట్టుకున్నాము, మాకు ఇష్టంతో పెట్టుకున్నాము. ఎందుకంటే మాకు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ కానీ వాళ్ళిద్దరూ అబ్బాయిలే, అందుకే ఆడపిల్లలు ఎవ్వరు లేరు. ఫస్ట్ పుట్టిందనమాట మా ఇంట్లో మహాలక్ష్మి. అందుకే కియానా మీన్స్ దేవత అని అర్థం. అందుకే ఆ నేమ్ మేము సెలెక్షన్ చేసుకున్నాం. దట్టు మా కియానా నాతో ఎండ్ అవుతుంది, నా హస్బెండ్ కూడా నాతో స్టార్ట్ అవుతుంది నేము. అందుకే మేము ఆ నేమ్ చూస్ చేసుకొని మా చిన్ని తల్లికి ఆశీర్వాదం ఇస్తున్నాము. నామకరణం చేశాక మేమిద్దరం కలిసి మా పాపకి పేరు 3 సార్లు చెవులో చెప్పి ఆశీర్వాదం ఏమంటున్నారు అయ్యగారు. అందుకే మేము ఆశీర్వాదం ఇస్తున్నాము. అక్కడైతే ఆ టెంపుల్లో అయితే మాకు ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత సంతోషమో మాటల్లో కూడా చెప్పలేము. పూజ కూడా అలాగే జరిగింది. అండ్ మా పాపని ఇక్కడ దేవుని దగ్గర పెట్టి అర్చన చేశారు. అండ్ అది చాలా బ్లెస్డ్. ఇంకా స్పెషల్ డే ఏంటంటే ఆ రోజే మా పెళ్ళి రోజు అనమాట. మా మొదటి పెళ్ళి రోజు, మా పాప ఫస్ట్ నామకరణం అనమాట. ఆ రోజే మా పెళ్ళి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట మా ఇద్దరిది. ఆ రోజు కూడా అందరు గుళ్ళో ఎవరైతే అయ్యగారులు ఉన్నారో అందరు కలిసి మాకు ఇద్దరికి అర్చన చేశారు. ఎంత బాగా చేశారో అసలు మేము చెప్పలేము, మాటలు వర్ణించలేము. చాలా బాగా అయింది పూజ అయితే. మా పాపకి నామకరణం అలాగే మా పెళ్ళి రోజు ఇలా ఇంత మంచిగా జరుగుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మా పేరెంట్స్ ఎవరు లేరు, ఎలా చేయాలో ఏమో అసలు